నమస్తే. నా పేరు సతీష్ కుర్లేపర. మాది తాడేపల్లిగూడెం. మాకిక్కడ ఎన్ఐటి కాలేజ్ తాడేపల్లిగూడెం పక్కన 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. దాంట్లో 1 ఎకరం మేము వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నాం. ఇది మా ఫాదరు 1996లో స్టార్ట్ చేశారు. అది అలాగ క్రమేపీ అప్పటి నుంచి చాలామంది రైతులకు ఉపయోగపడుతూ ఇప్పుడు దాకా మేము దాన్నే కంటిన్యూ చేస్తున్నాం. వర్మీ కంపోస్ట్లో ఎక్కువ శాతం చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి, వ్యవసాయ భూములకి, మిద్దె తోటలకి అన్నిటికీ ఎక్కువ వాడుకుంటూ ఉంటారు. అది దాంట్లో సహజంగా దొరికే నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం అన్నీ ఉండటం వల్ల ప్రతిదానికి ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అది. సో దాన్ని కూడా మేము నాణ్యమైన పద్ధతిలో వ్యవసాయంగా దానికి తోడ్పడి ఇచ్చేటట్టుగా దాన్ని మేము చేస్తూ ఉంటాం. అది రైతులకి ఎలా కావాలంటే అలాగా ప్యాకింగ్లో కూడా చేసిస్తాం. అది మిద్దె తోటల వాళ్ళకి 5 కేజీలు, 10 కేజీలు, 25 కేజీల ఫార్మాట్లో వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసిస్తూ ఉంటాం. అది కూడా నాణ్యమైన వర్మీ కంపోస్ట్ అతి తక్కువ రేట్లో ఇవ్వడం జరుగుతున్నది.
ప్రకృతి వ్యవసాయం చేయటం మెయిన్ రీజను అందరికీ ఆరోగ్యం ఉండాలని. నెక్స్ట్ బయట మార్కెట్లో దొరికే ప్రతిదీ కెమికల్ ప్రొడక్ట్ కిందే ఉంటున్నది. దానివల్ల మనకు ఆరోగ్యం కాకుండా మనకి హాని ఎక్కువ జరుగుతున్నది. కానీ అది మనకు తెలియట్లేదు. మనకు ఇంకో ఆల్టర్నేటివ్ కూడా లేదు. మనకి ఆ విషయం గురించనే మేము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం. దాంట్లో మాకున్న ఎకరంలో మేము ప్రస్తుతం మిర్చి, బెండకాయ, వంకాయ, టమాటో, అన్ని రకాల పాదులు, దోసకాయ, బీరకాయ, ఆనపకాయ, కీరా దోసకాయ, నెక్స్ట్ ఫ్యాషన్ ఫ్రూట్ అని ఒక ఫ్రూట్ ఉన్నది. దాంట్లో కూడా ఎక్కువ క్యాన్సర్ పేషెంట్కి కావాల్సిన దాంట్లో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి, రోగనిరోధక శక్తి పెంచుకునేది. ఆ ఫ్రూట్ కూడా మా దగ్గర ఉన్నది. దాంతోపాటు మా దగ్గర అరటిపళ్ళు, అరటికాయలు కూడా మా దగ్గర దొరుకుతాయి. మీకు దాని టేస్ట్ బయట మార్కెట్లో టేస్ట్కి మా దగ్గర టేస్ట్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ టేస్ట్ కూడా చాలా తేడా ఉంటుంది. మీ నిగారింపు కానీ టేస్ట్ కానీ అన్నిటిని మీరు ఒకసారి చూసి మా క్షేత్రానికి వచ్చి మీరు ఒకసారి చూసి దాని తర్వాత మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాం. ఒక ఎకరంలో అన్ని కూరగాయలు పండిస్తున్నాం. అది కూడా కెమికల్స్ ఏం వాడకుండా ప్రకృతిలో దొరికే అన్నిటిలోనూ మనం దాన్ని వాడుకుంటూ మనం ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళ రసాలు, ప్రతి దొరికే గ్రీన్ ఆకులు అన్నింటిలోనూ నైట్రోజన్ ఉంటుంది. పళ్ళల్లో కాల్షియము, పొటాషియము, వాటిలన్నిటిలో ఎక్స్ట్రాక్ట్స్తోనే మనం ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ ఈ కూరగాయల సాగు కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఒకవేళ దానికి అలాంటిది పురుగు అలాంటివి ఏమైనా పడుతున్నాయంటే ఉల్లిపాయ తొక్కు, ఎల్లుల్లిపాయల తొక్కు వాటిని ఉపయోగించుకుంటూ మన ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ముందుకు సాగిస్తున్నాం. అవి కూడా తీసుకెళ్ళి వాడుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని అంటున్నారు వాళ్ళు. సో దాన్ని ఇక్కడ మేము లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ అని ప్రకాష్ విత్తనాల గారు, మన తెలుగు ఆయన, లండన్లో స్థిరపడ్డాడు. ఆయన రూపొందించిన ఫార్మాట్లోనే మనం ఈ ప్రకృతి వ్యవసాయం అంతా చేస్తున్నాము. సో ప్రకాష్ విత్తనాల గారికి మా ధన్యవాదాలు. నాలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మందులకి ఖర్చు పెట్టకుండా అందరికీ సేంద్రీయ వ్యవసాయంలో మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఒక చిన్న తాపత్రయంతో మేము దీని మీద చేస్తున్నాము. థ్యాంక్ యూ.